హాయ్ ఎవరైనా నేను పాఠశాల ఇంతకుముందు వీడియో కంటిన్యూషన్ చెప్పుకుంటున్నా. మనం 9th క్లాస్లో సైన్స్ సబ్జెక్ట్లో ఉన్న సెకండ్ చాప్టర్ మోషన్ అనే లెసన్ గురించి చెప్పుకుంటున్నాం కదా. దానికి ఇంతకుముందు వీడియోకి కంటిన్యూషన్ అనమాట. ఇంతకుముందు వీడియోలో మోషన్ ఈజ్ ఏ బాడీ సెట్ టు బి యూనిఫామ్ వెన్ ఇట్స్ వెలాసిటీ ఈజ్ కాన్స్టెంట్. ఎప్పుడైతే మనం మోషన్ అనే బాడీ యూనిఫామ్గా ఉందో అప్పుడు దాని యొక్క వెలాసిటీ అనేది కాన్స్టెంట్గా ఉంటుందని చెప్పుకున్నాం. అలానే థింక్ అండ్ డిస్కస్ గురించి చెప్పినట్లయితే నిన్న వీటి గురించి నేను చెప్పాను. సో దానికి క్లారిఫికేషన్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం. అవునా కాదా, నేను చెప్పింది కరెక్టా కాదా, అది మనం ఇప్పుడు క్లారిఫై చేసుకున్నాం. ఓకే, థింక్ అండ్ డిస్కస్. వెరీ ఆఫెన్ యూ మస్ట్ హ్యావ్ సీన్ ట్రాఫిక్ పోలీస్ స్టాపింగ్ motorists or scooter drivers who drive fast and find them. Does fine for the speeding depend on the average speed or instantaneous speed and explain. మనకి ఎప్పుడైనా ట్రాఫిక్ పోలీసులు మోటరిస్ట్ని అలానే స్కూటర్ నడిపే వాళ్ళని, మోటార్ సైకిల్స్ నడిపే వాళ్ళని, ఆ డ్రైవర్స్ని ఇలా ఫాస్ట్గా డ్రైవ్ చేసే వాళ్ళని ఆపి వాళ్ళ మీద ఫైన్ వేస్తారనమాట. ఎందుకు వాళ్ళ మీద ఫైన్ వేస్తారు? డస్ ఫైన్ ఫర్ స్పీడింగ్ డిపెండ్ ఆన్ యావరేజ్ స్పీడ్ ఆర్ ఇన్స్టంటేనియస్ స్పీడ్. దేని బేస్ చేసుకొని వాళ్ళ మీద ఫైన్ వేస్తారు? వాళ్ళ యొక్క యావరేజ్ స్పీడ్ని బేస్ చేసుకొని ఫైన్ వేస్తారు, వాళ్ళ యొక్క ఇన్స్టెంట్ స్పీడ్ని బేస్ చేసుకొని ఫైన్ చేస్తారు. ఓకే, వాళ్ళ యొక్క ఇన్స్టెంట్ స్పీడ్ని బేస్ చేసుకొని వాళ్ళ మీద ఫైన్ వేయడం అనేది జరుగుతుంటుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఘాట్ రోడ్లో కానీ అవుటర్ రింగ్ రోడ్స్లో కానీ వెళ్ళేటప్పుడు మనం సర్టెన్ డిస్టెన్స్ సర్టెన్ టైంలో ఎంత స్పీడ్తో రీచ్ అవ్వాలి అని చెప్పి వాళ్ళకి ఉంటుంది అనమాట. అప్పుడు దానికన్నా ఎక్కువ ఫాస్ట్తో మనం తక్కువ టైంలో రీచ్ అయ్యామంటే అక్కడ ఇన్స్టెంట్లో ఆ స్పాట్లో నువ్వు ఉండాల్సిన స్పీడ్ కన్నా ఎక్కువ స్పీడ్తో ట్రావెల్ అయ్యావు కాబట్టి నీకు దానికి ఫైన్ వేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఆన్ ఏరోప్లేన్స్ ట్రావెల్స్ డ్యూ టు ద వన్ ఏరోప్లేన్ travels due to north at 300 km/h and another aeroplane travels due to south 300 km/h. Are the speeds are same? Are their velocities are same? Explain. ఇలానే మనం చెప్పుకుంటున్నాం. ఒక ఏరోప్లేన్ ఏమో 300 km/hకి 300 km నార్త్ సైడ్ డైరెక్షన్ ట్రావెల్ అయింది. మళ్ళీ ఇంకో ఏరోప్లేన్ అలానే 1 hourకి 300 km దూరం ప్రయాణం చేస్తూ సౌత్ సైడ్ డైరెక్షన్లో ట్రావెల్ అయిందనమాట. అయితే వాటి స్పీడ్స్ సేమ్ అయినా వెలాసిటీస్ అయినా వాటి యొక్క స్పీడ్ అనేది సేమే. ఎందుకంటే రెండు ఏరోప్లేన్స్ 1 hourలో 300 km/hతో ట్రావెల్ అవుతున్నాయి అన్నమాట. కానీ దాని యొక్క వెలాసిటీస్ మాత్రం సేమ్ కాదు. ఎందుకంటే వెలాసిటీ అనేది డైరెక్షన్ మీద బేస్ అయి ఉంటుంది. సో వన్ ఏరోప్లేన్ నార్త్ సైడ్ డైరెక్షన్ వెళ్తే ఇంకో ఏరోప్లేన్ సౌత్ సైడ్ డైరెక్షన్ ఉంది. అలా కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో కాకుండా సేమ్ ఇట్లా ప్లేన్స్ అనేవి సేమ్ ఇదే నార్త్ సైడ్ డైరెక్షన్లోనే ఇంకో ప్లేన్ 300 km/hతో ట్రావెల్ అయింది అనుకోండి. బోత్ సేమ్ డైరెక్షన్ ఉన్నాయి అనుకోండి. అప్పుడు దాని యొక్క స్పీడు వెలాసిటీ రెండు సేమ్ డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి దానికి స్పీడ్ అండ్ వెలాసిటీ రెండు సేమ్గానే ఉంటాయి అన్నమాట. కానీ ఇక్కడ ఏం చెప్పారు, డిఫరెంట్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది కాబట్టి దాని యొక్క డైరెక్షన్స్ వేరు కాబట్టి దాని యొక్క వెలాసిటీ కూడా సేమ్. ఓన్లీ స్పీడ్ ఈజ్ సేమ్ బట్ వెలాసిటీ ఈజ్ నాట్ సేమ్ అనమాట. సారీ, ఎలా చెప్పాలి, వెలాసిటీ ఈజ్ డిఫరెంట్ అనమాట. సో ఇక్కడ 2 డైరెక్షన్లో 300 km/h స్పీడ్తో ట్రావెల్ అయ్యే ఏరోప్లేన్స్ యొక్క స్పీడ్ అనేది సేమ్గా ఉంటుంది, కానీ బట్ వెలాసిటీ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సారీ, వెలాసిటీస్ అనేది సో ఈ విధంగా వెలాసిటీ అనేది నాట్ సేమ్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటి, ఏ స్పీడోమీటర్ ఆఫ్ ఏ కార్ ఇండికేట్స్ ద కాన్స్టెంట్ రీడింగ్ ఈజ్ ద కార్ ఈజ్ యూనిఫామ్ మోషన్. ఎక్స్ప్లెయిన్. ఒక కార్ యొక్క స్పీడోమీటర్ అనేది కాన్స్టెంట్ రీడింగ్స్ని ఇండికేట్ చేస్తుంది. కాకపోతే ఆ కార్ అనేది యూనిఫామ్ మోషన్లో ఉందా లేదా ఎలా చెప్తాం? ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి కార్ ట్రావెల్ అవ్వాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా ట్రావెల్ అయింది కారు. ఓకే, సో ఇక్కడ నుంచి ఈ స్పాట్కి, ఈ స్పాట్కి, ఈ స్పాట్కి, ఈ స్పాట్కి, ఈ స్పాట్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్ అనుకోండి. సో 1 2 3 4 kilometers 5 kilometers 6 kilometers ఓకే అనుకుందాం. అయితే డిస్టెన్స్ మధ్య ఇంటర్వెల్స్ అంతా 1 kilometer డిఫరెన్స్తో ఉంది. ఈచ్ కిలోమీటర్ వచ్చి 1 kilometer డిస్టెన్స్ స్పీడ్లో ఉందన్నమాట. ఓకే, 1 kilometer. సో అంతే కదా డిఫరెన్స్, 1 kilometer. ఓకే, కార్ అనేది ఎంత స్పీడ్తో ట్రావెల్ అయ్యింది? 1 kilometerకి 1 kilometer ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది?
1 second, 2 seconds, 3 seconds, 4 seconds, 5 seconds, 6 seconds. ఇట్లా 6 secondsలో ట్రావెల్ అయిందనమాట 1 kilometer. సారీ, సెకండ్స్ కాదు, 1 minute, 1 minute, 2 minutes, 3 minutes, 4 minutes, 5 minutes, 6 minutes. మళ్ళీ సెకండ్లో వెళ్ళలేండి. 1 minuteకి 1 kilometer డిస్టెన్స్ ట్రావెల్ అయింది. 2 minutesకి 2 kilometers డిస్టెన్స్ ట్రావెల్ అయింది. ఓకే, అయితే వీటి యొక్క మోషన్ అనేది యూనిఫామ్గా ఉందా లేదా? యూనిఫామ్గానే ఉంది. సో కార్ యొక్క స్పీడోమీటర్ అనేది కాన్స్టెంట్ స్పీడ్ని కాన్స్టెంట్గా చూపిస్తుంది అనమాట. కాన్స్టెంట్గా వీటి యొక్క సో ఇక్కడ ట్రావెలింగ్ డిస్టెన్స్ యూనిఫామ్గా ఉంది. వాటి మధ్య డిఫరెన్స్ కూడా 1 meter డిఫరెన్సే కదా ప్రతి దానికి. 2 meters to 3 meters, 1 meter difference. Okay, so distance traveled by the car is uniform, but is taken the time intervals also uniform. Okay, so car అనేది ఒక యూనిఫామ్లో మోషన్ ఒక కాన్స్టెంట్ స్పీడ్తో ట్రావెల్ అవుతూ ఉంది. కాబట్టి స్పీడోమీటర్ ఆఫ్ ఏ కార్ అనేది కాన్స్టెంట్ రీడింగ్స్ని చూపిస్తుందా లేదా? చూపిస్తుంది కదా ఇలాంటి సిచ్యువేషన్లో. కానీ ఈ సిచ్యువేషన్లో కార్ యొక్క స్పీడ్ అనేది కాన్స్టెంట్గా ఉందని చెప్పగలం, కానీ కార్ అనేది యూనిఫామ్ మోషన్ ఉందని చెప్పగలమా లేదా? అదే క్వశ్చన్ అనమాట. యూనిఫామ్ మోషన్ ఉందని ఎలా చెప్తాం? కార్ అనేది యూనిఫామ్ మోషన్లో ఉండాలంటే యూనిఫామ్ మోషన్లో ఉండాలంటే దాని వెలాసిటీ అనేది కాన్స్టెంట్గా ఉండాలి. అంతేనా? వెలాసిటీ కాన్స్టెంట్గా ఉండాలంటే డైరెక్షన్ అనేది సేమ్గా ఉండాలి. అంతేనా కదా? డైరెక్షన్ అనేది సేమ్గా ఉండాలి. ఇక్కడ డైరెక్షన్ సేమ్గా ఉందా? ఈ డైరెక్షన్ ఇటు సైడ్ ఈస్ట్ డైరెక్షన్, ఇక్కడ సౌత్ డైరెక్షన్, మళ్ళీ ఇక్కడ ఈస్ట్ డైరెక్షన్, తర్వాత ఇక్కడ మళ్ళీ వెస్ట్ డైరెక్షన్. డైరెక్షన్ అనేది సేమ్గా లేదు. కాబట్టి ఈ కార్ అనేది కాన్స్టెంట్ డైరెక్షన్లో లేదు. కాబట్టి ఇది వెలాసిటీ కాన్స్టెంట్ కాదు. కాబట్టి దాని యొక్క యూనిఫామ్ మోషన్లో ఈ కార్ అనేది లేదు అని చెప్తాను అనమాట. సో ద స్పీడ్ ఆఫ్ ఏ కార్ ఈజ్ స్టేబుల్ బట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ యూనిఫామ్ మోషన్ అని ఆన్సర్ చేస్తాం. ఓకే, సో స్పీడోమీటర్ ఆఫ్ ఏ కార్ ఈజ్ ఇండికేట్స్ ద కాన్స్టెంట్ రీడింగ్స్ బట్ ద కార్ ఈజ్ నాట్ ఇన్ యూనిఫామ్ మోషన్ అని చెప్పాలి. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 1లోకి వచ్చినట్లయితే ఏ మ్యాన్ స్టాండింగ్ అండర్ ఏ స్ట్రీట్ ల్యాంప్ ఆఫ్ హైట్ హెచ్. ఒక మ్యాన్ ఒక స్ట్రీట్ ల్యాంప్ దగ్గర నుంచున్నాడు అనమాట. ఆయన హైట్ అంత హెచ్ ఉంది. ఓకే, ఒక హైట్ ఎంత ఉంది? హెచ్. అలానే అబౌవ్ దిస్ గ్రౌండ్ స్టార్ట్స్ ద రన్ విత్ ద కాన్స్టెంట్ స్పీడ్ వెలాసిటీ వి. ఓకే, హైట్ గ్రౌండ్ నుంచి దీని హైట్ హెచ్గా ఉంటే దాని యొక్క కాన్స్టెంట్ వెలాసిటీతో వీతో ట్రావెల్ అవుతాడు అనమాట. అయితే ద లైట్ ఈస్ ద ల్యాంప్ ఫాలోయింగ్ ద మ్యాన్ ఫ్రమ్ ద షాడో ఆఫ్ హిమ్. ఫైండ్ ద వెలాసిటీ విచ్ ద ఎడ్జెస్ ఆఫ్ ద షాడో ఆఫ్ ఎ మ్యాన్స్ హెడ్ అండ్ మూవ్స్ ఓవర్ ద గ్రౌండ్ ఇఫ్ ఈజ్ హైట్ ఇన్ హెచ్. అయితే ల్యాంప్ కింద ఉన్నట్లయితే ఇక్కడ ల్యాంప్ అనుకోండి. ఓకే, ల్యాంప్ కింద మ్యాన్ ఉంటే ఇంత హైట్లో హెచ్ ఆఫ్ హైట్తో మ్యాన్ ఉంచున్నాడు. షాడో మ్యాన్ మీద లైట్ పడి మ్యాన్ యొక్క షాడో అనేది ఫామ్ అయింది. సో ఇంత లెంత్లో ఫామ్ అయింది అనమాట. సో షాడో హైట్ అంత స్మాల్ హెచ్ అనమాట. ఓకే, సో మ్యాన్ యొక్క ట్రావెలింగ్ డిస్టెన్స్ అయితే క్యాపిటల్ ఎస్ అయితే ఈ షాడో ఎంత డిస్టెన్స్లో ఉంది? స్మాల్ ఎస్ అనే డిస్టెన్స్లో ఉందన్నమాట. అయితే సొల్యూషన్ ఏంటి? మీరు దీన్ని బట్టి ఆ మ్యాన్ అనేది ఎంత వెలాసిటీతో ట్రావెల్ అవుతున్నాడో మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో వెలాసిటీ ఆఫ్ ఏ మ్యాన్ని మనం ఇప్పుడు క్యాల్కులేట్ చేయాలి. అయితే హియర్ వీ నీడ్ ద కంపేర్ ద సొల్యూషన్స్ ఆఫ్ ద మ్యాన్ అండ్ ఎడ్జెస్ ఆఫ్ ది షాడో ఆఫ్ ద మ్యాన్స్ హెడ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. ఇప్పుడైతే హైట్ ఆఫ్ ఏ మ్యాన్ని అలానే షాడో ఆఫ్ ఏ మ్యాన్స్ హెడ్, మ్యాన్ హెడ్ యొక్క షాడోని కనుక మనం కంపేర్ చేసినట్లయితే మనం ఈ వెలాసిటీని మనం ఫైండ్ అవుట్ స్పీడ్. ఓకే, sorry, above the ground of running at constant speed with constant direction. The light of the lamp falling on the man's head from the shadow of him is small h. Find the velocity. Velocity ni manam find cheyagalmata. So with the edges of the shadow of the man's head moves over the ground in his h height h. Okay, ఒక మ్యాన్ అనేవాడు, పర్సన్ అనేవాడు గ్రౌండ్లో తిరుగుతున్నాడు అనమాట. గ్రౌండ్లో తిరుగుతున్నప్పుడు ఇక్కడ ఒక స్ట్రీట్ లైట్ ఉందనుకోండి. ఓకే,
మ్యాన్స్ యొక్క హైట్. సపోజ్ ఒక మ్యాన్ అనుకోండి. ఓకే, మ్యాన్ యొక్క హైట్ హెచ్ హైట్లో ఉన్నాడు, క్యాపిటల్ హెచ్. అయితే గ్రౌండ్ మీద నడుస్తున్నప్పుడు ఓకే ఈ యొక్క హెడ్ యొక్క షాడో పడింది. ఇది హెడ్ కదా. ఓకే, ఇంత లెవెల్తో మ్యాన్ ఉన్నాడు. అయితే మ్యాన్ హెడ్ యొక్క షాడో పడింది. సపోజ్ ఈ ప్లేస్లో మ్యాన్ హెడ్ యొక్క షాడో పడింది అనమాట. సో ఇక్కడ హైట్ ఎంత, షాడో హైట్ స్మాల్ హెచ్ అనుకుందాం. ఓకే, ఇట్లా ఈ లెవెల్కి ఉన్న షాడో హైట్ యొక్క డిస్టెన్స్ని ఎంత అనుకున్న హైట్ని స్మాల్ హెచ్ అనుకుందాం. ఓకే, స్మాల్ హెచ్. ఈ ప్లేస్లో కూడా స్మాల్ హెచ్. అయితే షాడో ట్రావెలింగ్ డిస్టెన్స్ అంతా ఇక్కడ ఉన్న డిస్టెన్స్ ఏమో స్మాల్ ఎస్. ఈ మ్యాన్ ఉన్నాడు కదా, మ్యాన్ యొక్క ట్రావెలింగ్ డిస్టెన్స్ ఏమో క్యాపిటల్ ఎస్. అయితే ఈ గ్రౌండ్లో మ్యాన్ తిరుగుతుంటాడు కదా, తిరుగుతున్నప్పుడు ఈ షాడో కూడా తిరుగుతూ ఉంటుంది. అప్పుడు ఈ షాడో హెడ్ యొక్క వెలాసిటీ కూడా ఎలా తిరుగుతుంది దాన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తూ, అలానే మ్యాన్స్ హెడ్ యొక్క అంటే ఈ పాయింట్ మ్యాన్స్ హెడ్ యొక్క వెలాసిటీ క్యాపిటల్ వి కదా, మ్యాన్స్ యొక్క వెలాసిటీ క్యాపిటల్ వి, షాడో యొక్క వెలాసిటీ స్మాల్ వి. సో మ్యాన్స్ హెడ్ యొక్క క్యాపిటల్ వి వెలాసిటీని మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట దీంట్లో. ఓకే, ఇలా ట్రావెల్ చేసినప్పుడు ఇక్కడ సెంటర్ పాయింట్ని ఓవర్కి ఆర్జిన్ ఓ అనుకుంటే, నెక్స్ట్ ఇది పాయింట్ ఏ, నెక్స్ట్ షాడో పాయింట్ బి, నెక్స్ట్ ఇక్కడ ఎడ్జ్ పాయింట్ సి. ఓకే, ఇక్కడ డి అనుకుందాం. ఈ సెంటర్ పాయింట్ని డి అనుకుందాం. ఓకే, సో మనకి వెలాసిటీ ఫార్ములా ఏంటి? వెలాసిటీ అంటే డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ మ్యాన్ కదా, వెలాసిటీ ఆఫ్ ఏ మ్యాన్ అయితే డిస్టెన్స్ క్యాపిటల్ ఎస్ టైమ్స్ స్మాల్ టీ. సో వెలాసిటీ ఆఫ్ షాడో హెడ్, వెలాసిటీ డిస్టెన్స్ బై టైమే కదా, షాడో కాబట్టి స్మాల్ ఎస్ టైమ్ స్మాల్ టీ. ఓకే, సో ఇక్కడ వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తేనే కదా మనకు ఆన్సర్ వచ్చేది. ఏం కొనుక్కోవాలి? వెలాసిటీ ఆఫ్ మ్యాన్ హెడ్ వెలాసిటీ మనం ఇప్పుడు కొనుక్కోవాలి, రెండింటిని కంపేర్ చేసి. ఓకే, ఈక్వేషన్ 1 అనుకోని, ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 అనుకుందాం. కంపేర్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. ఓకే, క్యాపిటల్ ఈక్వేషన్ 1 అండ్ 2 కనుక మనం కంపేర్ చేసినట్లయితే ఈ డయాగ్రామ్ ప్రకారం, సో వెలాసిటీ ఆఫ్ ఎ మ్యాన్, వెలాసిటీ ఆఫ్ ఏ షాడో. ఓకే, వెలాసిటీ ఆఫ్ మ్యాన్ అండ్ వెలాసిటీ ఆఫ్ ఏ షాడో. వెలాసిటీ ఆఫ్ ఏ మ్యాన్ అంత డిస్టెన్స్ అంతా ఇక్కడ ఎంత ట్రావెల్ అయ్యాడు, మ్యాన్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయ్యాడు, డిస్టెన్స్ బై టైం క్యాపిటల్ ఎస్ బై టీ. ఓకే, మళ్ళీ డిస్టెన్స్ బై టైం. ఓకే, సో ఇక్కడ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ అయ్యాడు, మ్యాన్ యొక్క డిస్టెన్స్ అంతా క్యాపిటల్ ఎస్, టైం అంతా ఇక్కడ ఎంత హైట్ ఉంది, హెచ్ హైట్లో ఉన్నాడు అనమాట. అలానే డిస్టెన్స్ అనమాట, డిస్టెన్స్ ఆఫ్ ద షాడో ఎంత డిస్టెన్స్లో ఉంది, షాడో స్మాలెస్ట్ డిస్టెన్స్లో ఉంది. ఇక్కడ టైం బదులు వాళ్ళు ఎంత డిస్టెన్స్ ప్లేస్మెంట్లో ఉన్నాడు, అంతా హెచ్ మైనస్ క్యాపిటల్ హెచ్ మైనస్ స్మాల్ హెచ్ అనే గ్యాప్లో ఉన్నాడు అనమాట ఇక్కడ. ఓకే, క్యాపిటల్ హెచ్ మైనస్ స్మాల్ హెచ్ అనే గ్యాప్లో ఇది ఇంత హైట్లో ఉన్నాడు అనమాట, క్యాపిటల్ హెచ్ మైనస్ స్మాల్ హెచ్. ఓకే, మనకి v ఈక్వల్ టు ఎస్ బై టీ అయితే ఎస్ ఈక్వల్ టు విటీ అవుతుంది కదా. అలానే క్యాపిటల్ V ఈక్వల్ టు క్యాపిటల్ ఎస్ బై టీ అయితే క్యాపిటల్ ఎస్ ఈక్వల్ టు విటీ క్యాపిటల్ విటీ అవుతుంది కదా. ఓకే, సో ఇక్కడ క్యాపిటల్ ఎస్ బదులు మనం ఏమనుకుందాం, క్యాపిటల్ వి టీ అనుకుందాం బై హెచ్. ఇక్కడ ఎస్ ఉంది కదా, స్మాల్ ఎస్ స్మాల్ వి టీ
హెచ్ మైనస్ హెచ్. స్మాల్ v అంటే ఇక్కడ షాడో, క్యాపిటల్ V అంటే మ్యాన్. ఎస్ అండ్ ఎంతో ఇండికేట్ చేస్తాం. బోత్ సైడ్స్ టీ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మిగిలికి వెలాసిటీ ఆఫ్ ఏ మ్యాన్ని మనం ఎప్పుడు ఫైండ్ అవుట్ చేసినట్లయితే అప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు, ఇక్కడ మిగిలింది అంటే మనకి V క్యాపిటల్ M బై హెచ్ అయితే V షాడో బై హెచ్ మైనస్ స్మాల్ హెచ్. సో V ఆఫ్ ద మ్యాన్, వెలాసిటీ ఆఫ్ ద మ్యాన్ ఈక్వల్ టు V అంటే వెలాసిటీ ఆఫ్ ద షాడో అండ్ హెచ్ బై ఇది తెలుతుంది కదా, సో క్యాపిటల్ హెచ్ మైనస్ స్మాల్ హెచ్. ఇది వెలాసిటీ ఆఫ్ ఎ మ్యాన్ అన్నమాట. ఓకే, ఇదే కదా మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసింది. సేమ్ ఇదంతా చెప్పింది థియరీ కాబట్టి మళ్ళీ నేనేం చెప్పట్లేదు. సో V ఒకటి హెచ్వి మైనస్ హెచ్ మైనస్ హెచ్, అదేగా మనం రాసింది. ఇంకో రకంగా రావాలంటే V క్యాపిటల్ V ఈక్వల్ టు హెచ్వి బై హెచ్ మైనస్ హెచ్. ఇట్లా డయాగ్రామ్ లెసన్లో ఉన్న ప్రకారం కూడా రాసుకోవచ్చు కదా సేమ్ పాయింట్ని ఇట్లా. సో దాన్నే మనం ఒక మూవింగ్ మ్యాన్ యొక్క వెలాసిటీని మనం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఈ ఫార్ములాని మనం వాడచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వీడియోలో నాన్ యూనిఫామ్ మోషన్ గురించి తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.